అరే భాస్కర్ మన జడ్జెస్ ని హాట్స్పాట్ ఆన్ చేయమనరా. దేనికిరా? డైరెక్టర్ ఏం చెప్పిండు, జడ్జెస్ ని కనెక్ట్ చేసుకోమన్నాడు, అందుకే హాట్స్పాట్ ఆన్ చేయమని చెప్పినా. 500 ఉన్నాయిరా, 1000 లేవు. దేనికే ఇది? 1000 అన్నావు కదరా, 500. వెయ్యి అన్నారు కదా, బాగానే వేసారా? పోలీసు వాళ్ళు ఎందుకు కొట్టిరా? అరే నిన్న కంప్లైంట్ ఇచ్చినారా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి? ఏం కంప్లైంట్? మా నాయనమ్మ మా తాత కనబడతలని ఇచ్చినారా. ఎప్పటి నుంచి? 4 సంవత్సరాల కింద చచ్చిపోయారా. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్కసారి కూడా కనబడలే. అదెందుకు పెట్టుకొని తిరుగుతున్నారా? నేను డౌన్ పెడతాను, అందరికి తెలియద్దా, అందుకే పెట్టుకొని తిరుగుతున్నా. వీళ్ళిద్దరికిద్దరు వేసుకుంటే నేను ఇట్లా ఒకటి వేయాలి. అరే యాదమరాజు, అరే ఆ పేరు పెట్టి విలువ నన్ను ఇంకోసారి. దేనికిరా? అరే మొన్న యాదమరాజు విలువ అంటే యదవరాజు అని పిలిచినామే, అందుకని పేరు మార్చుకుందాం అనుకుంటున్నాను నేను. ఏం పేరు? శ్యామ్ సింగ్. మరి రాయేది? ఏం రా గొడుగు కొట్టుకుని ఎడికొస్తున్నావు? భోజనాలు పెడుతున్నారు, అందుకే పోతున్నా. భోజనాలకి గొడుగు ఎందుకు? ఆడ పెట్టేది వన భోజనాలు, తిన్నప్పుడు వాన పడుతుంది కదా, అందుకే తీసుకుపోతున్నా. 500 ఎపిసోడ్ షూటింగ్ ఉన్నది ఈ రోజు. అవురా, మర్చిపోయినా. స్కిట్ రాసుకోవాలి, కూర్చోరా. అరే హైలైట్ పంచు గుర్తుకొచ్చిందిరా. అమ్మతాడు ప్రామిస్. ఎవర్రైనా? లాయర్. లాయర్ ఎందుకు తెచ్చినవరా? అరే అక్కడ 3 జడ్జిలు ఉన్నారు, లాయర్ ఉండద్దారా? అరే ఒక్క నిమిషం రా. అరే మల్లేష్, నేను బతికినా. సురేష్, రమణ, నేను బతికే ఉన్నా. అరే ఎవరికి చెప్తున్నారా? అరే గద్దలకొండ గణేష్ సినిమాలో హీరో అయ్యి ఏం చెప్పిండ్రా? ఏం చెప్పిండు? మనం బతుకుతున్నామని 10 మందికి తెలియకపోతే బతుకుడు ఎందుకు రాన్నాడు, అందుకే ఫోన్ చేసి చెప్తున్నా. అరే నేను ఒక కార్ చూసినా తెలుసా? ఏం కారు? ఓంకార్. ఏం కార్ చెప్పడానికి? ఓంకార్. నేను ఇట్లా ఒక కార్ చూసిన. ఏం కార్ రా? నమస్కార్. ఆకలితంది, బిర్యానీ ఆర్డర్ పెట్టు. సరేరా, ఇగో నేను 200 ఇస్తున్నా, ఇంకో 200 400 అయింది, ఇంకో 200 మీరు ఇర్రి పడుకో. ఇదిగో ఎంబ్రా 100 రూపాయలు ఇస్తున్నావు. ఇదెంత? 100. ఇదెంత? 100. ఇదెంత? 100. ఇదెంత? 100. మొత్తం ఎంత? 400. నువ్వే నాకు 200 ఇవ్వాలి. ఒక్క నిమిషం సార్, మీ బిర్యానీ సార్. థ్యాంక్ యూ. 400 సార్. ఇగో తీసుకో. ఏమ్రా 400 అయితే 100 ఇస్తున్నావు? అరే ఇదెంత? 100. ఇదెంత? 100. ఇదెంత? 100. ఇదెంత? 100. మొత్తం కలిపితే ఎంత? 100. 100 ఎట్లా 400? పాతగారు బా 100 ఇచ్చి 400 అంటావు. 400 బిర్యానీకి ఓకే, మరి టిప్పి. ఏం చేసావురా? తిప్పమన్నావా? తిప్పి నీ అవునా? అరే రంగా కొట్టురా రే. అంటే నన్ను కూడా కొట్టిండ్రాడు. నువ్వెందుకు కొట్టినావురా నన్ను? కొట్టిండ్రా. అరే నువ్వు కొట్టవారా? నేను స్కిట్ కొడతా. అరే రాజు, కాలు వచ్చిందిరా. అరే ఎన్నిసార్లు వస్తారు ఈ కాలు? ఏదిరా? చికెన్ ముక్కలో కాలు వచ్చిందండి. చికెన్ లో కాలు వచ్చింది. అరే టైం అయితే అనుకోరా, పొద్దుగాల షూటింగ్ ఉంది. అరే తెల్లారింది లేరా. అరే నాకెందుకో బాధగా ఉందిరా. దేనికిరా? డైలాగ్ మర్చిపోయినందుక. అవురా, ఇంత దూరం పోతున్నా ఇంకా వస్తలేదేమరా అడ్రస్? ఏం జస్ట్ ఇంకా 250 కిలోమీటర్లు అంతే. 250. తిప్పు. ఊరా ఏంద్రా? తిప్పమన్నావు నన్ను కాదురా, కారు తిప్పు. అరే లైఫ్ లో ఏంది? ఒక బ్రేక్ కావాలరా. దానికి ఎందుకు రైగో? అరే ఎవరిదో గానీ ఆడు చచ్చిపోతారా కార్ బ్రేక్ లేకపోతే. మన కారుదేరా. అరే గుద్దేశం చచ్చిపోతాను రే, బ్రేక్ అడైరా. మన రావడం కొంచెం లేట్ అని చెప్పి అందరూ గెటప్ వేసుకుని ప్రాక్టీస్ కూడా అయిపోయారా. అరే టర్రీ, ఎవరి టీం మీరు? యమధర్మరాజు టీం. 6వ టీం. చెప్పిన అప్పటికి లేట్ రావద్దురా అని చెప్పి. మీరు చచ్చిపోయారా? కింద చూడండి. అరే రాజు, అరే నువ్వెందుకు అట్లా చచ్చిపోయినావు? రాజుగారికి చేతులు లేవురా. హైలైట్ ఏందానికి ధమాకే లేదురా. రే నీచ మానవుల్లారా, నడవండి యమలోకానికి.
ఇప్పుడు రాబోతున్నాడు యమధర్మరాజు ముని మనమడు. చిత్రగుప్త పాపుల్ని ప్రవేశపెట్టు. ఏయ్ నీ పేరేంటి? సద్దాం. చచ్చిపోయినావు చెప్పు. సద్దాం. ఏ చచ్చిపోయినా ఆల్రెడీ చెప్పు. నా పేరే సద్దాం సార్. ఏం చేస్తుంటారా నువ్వు భూమి మీద? నడుస్తుంటా సార్ ఇట్లా. నువ్వేం చేస్తుంటారా? నేను నడవను సార్, అతను బండి ఉంది, బండి మీద వెళ్ళిపోతుంది. ఓకే నువ్వేం చేస్తుంటావు? నన్ను చంపేసిరు సార్. అరే చంపేస్తుడు కాదు, నువ్వేం చేస్తుంటావు? నన్ను చంపేసిరు సార్. అరే మరి మంచిగా స్కిట్ చేయండి. ఒక చిన్న డౌట్, కింద స్కిట్ కి ఫినిషింగ్ ఏమి అర్థమవుతుంది అదే ఆలోచిస్తున్నా. అరే ఫినిషింగ్ ఇవ్వాలంటే ఫినిషర్ రావాలి కదరా. ప్రవేశపెట్టు చిత్రగుప్త. ధోని. అవును ధోని పోయి బాలి 6 కొట్టిండు, ఫినిష్ అయిపోయింది మ్యాచ్. అసలు నువ్వు ఎవడివయ్యా? సార్ నేను రైటర్ని సార్. ఇంతకు ముందు ఏమన్నా రాసావా? మన సన్నీ లియోన్ గారు ఉన్నారు చూడండి సార్. సన్నీ లియోన్ ఆవిడ ఫిలిమ్స్ అన్నిటికీ నేనే డైలాగులు రాసి ఇలాగే ఉంటాయి సార్, డైలాగులు అన్ని ఇలాగే ఉంటాయి సార్. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. సార్ ఓపెన్ చేస్తే జబర్దస్త్ అని ఒక ప్రోగ్రామ్ సార్, అందులో ఒక హీరోయిన్ ఒక హీరో సార్. ఇక్కడ చాలా లవ్ ట్రాక్లు ఉన్నాయి, మిగతా లవ్ ట్రాక్ల గురించి మాట్లాడుకోండి. అంటే నా కథ అలాంటి ఆ కథ ఉంటుంది. ఇంట్రెస్టింగ్ ఇక్కడ ఉందా? ఒక ప్రత్యేకమైన లవ్ ట్రాక్ ఉంది ఇక్కడ. ఒకరు కాదు ముగ్గురిది నడుస్తుంది అక్కడ. ఇంట్రెస్టింగ్. ఆ ముగ్గురు కథ ఏంటో చెప్పవా? నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే అండి. అక్క నాకు దండం పెట్టాడే. నేనేం మీ తమ్ముడికి దండం పెట్టలేదు, తప్పుకో. నాకన్నా పెద్ద ఆవిడ కదా అని రజనీ గారికి దండం పెడుతుంటే మధ్యలో దూరాడు అడ్డంగా. ఇంట్లో నేను పెట్టుకొని గట్టిగా ఏమండి వీళ్ళు ఎంతలా కొట్టేస్తుంటే మీరేం అడగరా? ఒక కాఫీ. ఆఫీస్ కి టైం అయిపోతుంది, నేను వెళ్తా. ఏంటికి వస్తా? 5:30కి వస్తా. 5:10 కల్లా ఇంట్లో ఉండాలి. 15 కిలోమీటర్ల దూరం 5:10కి ఎలా వస్తానే? 15 కిలోమీటర్లు 10 నిమిషాల్లో నడవలేవా? నడవాల్సిన అవసరం నాకే ఉంది, బైక్ ఉంది కదా నాకు. మా నాన్న బయటకు వెళ్తాడు బండి మీద. ఏమండి బండి వేసుకుని ఎక్కడికి వెళ్తారండి? వాకింగ్. ఫ్యామిలీ మొత్తం తేడాగా ఉన్నారండి వీళ్ళు. వీడు చదివింది 3వ తరగతి, మళ్ళీ వీడు చదవడానికి నేను పేజీలు తిప్పడం ఒకటి. చెప్పాడు బొమ్మలు చూస్తున్నాను. సార్ మీరు కథలు రాయడానికి గోవా దాకా వెళ్తారట, అది నిజమేనా? కథలు రాయడానికే. ఏమిటి సిగ్గుపడుతున్నారా? నేను ఇంటర్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి టీవీ చూస్తున్నాడు. వాడు అప్పుడప్పుడు కొన్ని సీడీలు తెచ్చేవాడు. ఆ సీడీలు పెట్టి చూస్తుంటే నాలో చాలా కసి పుట్టింది. ఏం సీడీలు అయ్యి? అవే సార్. ఆయన వచ్చారు అర్థమైపోవాలి. హలో శంకర్ గారు. ఓకే సార్ నేను పంపిస్తాను, 2 పెట్టేయండి. ఏంటి సార్? గేమ్ చేంజర్ లో 2 గేమ్స్ కావాలంటే ఇచ్చానయ్యా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఇంతకీ నీ ప్రాబ్లం ఏంటి? మా బాబుని కనిపెట్టాలి. నీ బాబు వయసు ఎంతో చెప్పు. తప్పిపోయినప్పుడు 5 సంవత్సరాలు. మరి ఇప్పుడు ఓ 25 ఉంటాయి. నీ బాబు తప్పిపోయినప్పుడు మీ ఆయన వెతకుండా ఏం చేస్తున్నాడు? ఆయన దానికన్నా మున్నే చనిపోయారమ్మా. ఆయన చనిపోయి ఎన్ని సంవత్సరాలైంది? 30 సంవత్సరాలు అవుతుందమ్మా. మీ బాబు 25 సంవత్సరాలు. మరి ఇదేలా సాధ్యం? రంగయ్య అమ్మా చిన్నప్పుడు నీ కొడుకు ఏం చేసేవాడు చెప్పమ్మా? వద్దన్న పచ్చిమిరపకాయలు తెగ తినేవాడమ్మా చిన్నప్పుడు. పచ్చిమిరపకాయలు తీసుకురండి రా. వీడి కళ్ళలో నీళ్ళు వస్తున్నాయంటే వీడే నా కొడుకు. ముగ్గురు నా కొడుకులే. అది ఇంకేం చేసేవాడు చెప్పు. వద్దన్న కారం కళ్ళల్లో కొట్టుకొని ఆడుకునేవాడు. నేను కావాలంటే రాళ్ళు కొట్టుకుంటాను కానీ కారం పొడి మాత్రం. ఓ పెద్ద మనిషి 5 రోజుల నుంచి ఊర్లో కనబడతలే. ఏడిపోయినా? టౌన్ కు పోయినా. ఏ టౌన్? 5 రోజులు పోయినావు? 2 టౌన్ వారం రోజులు పెట్టిరాన్ని. దేనికి పెట్టిరన్నా? స్టేషన్ పోయిన చిన్న పని ఉండే. లోపల పోతే ఎవరు సార్ ఉన్నారు. సార్ మీరు ఎవరన్నా? డిఎస్పీ అన్నాడు. నేను తమనన్నా. ఊర్లో జాతర చేస్తున్నాం, చందా కావాలి. ఇప్పుడు ఊర్లో పోతే ఓడిస్తలేడు. అవును. ఎట్లా అడగాలి అర్థమైతే లేదు. అరే ఏం మనుషులు బ్యాంకులలో ఏముంటారేమో. అరే ఏమైందా మల్లేష్ అన్న తిట్టుకుంటూ వస్తున్నావు? అరే బ్యాంక్ లో పైసలు ఇద్దామని పోయినా ఒక 10,000 కూడా పోతలేవు. అట్లా పోవు 10,000. ఇగో ఏ మ్యాచ్ ఉందిరా ఈరోజు? ఇండియా పాకిస్తాన్ ఉంది. కోహ్లీ 4 కొడతాడా కొట్టడా? కొడతాడు. ఎందుకు కొట్టాడు? వేసుకో. కొట్టలే పోయింది. ఏం చదువుతానవరా నువ్వు? 10th క్లాస్. అరే నీకు 10,000 రాసుడు వస్తుందా? వచ్చేదన్న. అక్కడ 10,000 రాయి. నీ పేరేం పేరు? క్రాంతి. గది కూడా రాయి. గదేం స్కూల్ ఫీజా? క్రాంతి 10,000.
మేము సురేష్ రమేష్ సార్ చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. మాకు ఒక చిన్న రోగం ఉంది సార్. ఇలా ఒక చాక్లెట్ తినగానే అన్ని మర్చిపోతాం వెంటనే. అదే మా రోగం. ఏ సురేష్ మీరేంట్రా ఇక్కడ? మీరేంట్రా ఇక్కడ? తిను. నేను తింటా నీకు ఓకేనా? నేను తింటా నీకు ఓకేనా? మా లవ్ గురించి మీకు తెలుసారా? అసలు మీ గురించి ఎవరికి తెలియదురా. మేము ప్రేమించుకుంటున్నట్టు ఎవరికీ తెలీదా? ఎవరికి తెలుసురా? అసలు మా ప్రేమ ఎలా ఉంటుందో తెలుసారా? మండుతున్నట్టుంది. ఇదిరా మా ప్రేమ. బాధ్యత లేని ప్రేమ, ప్రేమ లేని బంధం ఎక్కడికి పోదురా. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈ టీవీలో.